హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు సెషన్లో మనం ఏం చేద్దాము అంటే ఏవైతే ప్రీవియస్గా ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ షిఫ్ట్స్ అయితే ఏవైతే ఇచ్చారో దాంట్లో ఉన్న రీజనింగ్ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. ఓకే, సో దిస్ వీడియో ఈజ్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ద previous questions asked in SSC CHSL exam in various shifts, right? So let's go with respect to question number 1. Okay, so look at question number 1. ఏంటంట, how many such letters are there in the word acceleration? Okay, spelling ACCELERATION, each of which is as far away from the beginning of the word as it is from the beginning of the English alphabet. So we know that ఆల్ఫబెటికల్ సిరీస్ ఏబిసిడి నుంచి స్టార్ట్ అయ్యి జెడ్తో ఎండ్ అయిపోతుంది, రైట్? సో ఇక్కడ ఫార్ అంటున్నారు కాబట్టి ఈ వర్డ్లో ఉన్న లెటర్స్ని ఆల్ఫబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేస్తే సరిపోతుంది. లైక్ వీ కెన్ సీ దాట్ దెర్ ఆర్ 2 A's. ఓకే, ఆల్ఫబెటికల్ ఆర్డర్ ఏతో స్టార్ట్ అవుతుంది, ఏస్. సో ఏలు 2 ఉన్నాయి నా దగ్గర. దెన్ ఏబిసి, దెన్ డి. యాక్సలరేషన్ అనే వర్డ్లో డి ఎక్కడా కనబట్టలేదు. డిఈ. ఓకే, ఇఫ్ యూ సీ దెర్ ఆర్ 2 C's, 2 C'లు ఉన్నాయి యాక్సలరేషన్లో. సి, డి ఎక్కడ కనబడలేదు, ఈ. సో ఈ, యూ కెన్ ఫైండ్ 2 E's. ఓకే, 2 E's ఆర్ 1 E, యూ కెన్ ఫైండ్ 2 E's యాక్సలరేషన్. ఓకే, దెన్ ఏ అయిపోయింది, బి అయిపోయింది, సి, డిఈ, ఎఫ్. యూ కెనాట్ ఫైండ్ ద వర్డ్ లెటర్ కాల్డ్ ఎఫ్. ఎఫ్ అనే లెటర్ ఎక్కడా కనబడలేదు, రైట్? ఎఫ్, జి, హెచ్, ఐ. I can find 1 I. Then J, K, L, M, N, O, M, N, O. N comes first, O comes next. R, S, T. సో ఇక్కడ ఎన్ని పేర్స్ ఆర్ ఎన్ని లెటర్స్ సేమ్గా ఉన్నాయో చెక్ చేసుకుంటే సరిపోతుంది. హియర్ యూ కెన్ సీ C ఈజ్ కామన్ అండ్ హియర్ యూ కెన్ సీ E ఈజ్ కామన్. సో 1 2 3 4 5 6, 1 2 3 4 5 6, రైట్? నథింగ్ బట్ థర్డ్ లెటర్ అండ్ సిక్స్త్ లెటర్ సేమ్గా కనిపించాయి వెన్ ఎవర్ దే ఆర్ అరేంజ్డ్ ఇన్ ఆల్ఫబెటికల్ ఆర్డర్. సో ఈ పర్టికులర్ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఏమవుతుంది అంటే ఏమని చెప్పేసేయచ్చు, 2. ఆప్షన్ సి, ఆన్సర్ ఈజ్ 2. ఓకే, రైట్, వెరీ గుడ్. అలానే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఫ్రమ్ బ్లడ్ రిలేషన్స్. జే ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ ఆర్. సో ఆర్స్ ఓన్లీ సన్ జే అవుతారంట. ఓన్లీ సన్ అంటే ఇంకా వేరే ఎవరన్నా చిల్డ్రన్ ఉంటే దే విల్ బి డాటర్స్, సింపుల్. జే ఈజ్ బ్రదర్ ఆఫ్ ఎల్ అంటే ఎల్ జెండర్ ఏమైపోతుందండి, ఫీమేల్, రైట్? సిమిలర్లీ, వై? బికాస్ జే ఈజ్ ఓన్లీ సన్ ఆఫ్ ఆర్. ఎల్స్ ఫాదర్ ఇన్ లా ఈజ్ డబ్ల్యూ. ఫాదర్ ఇన్ లా అంటే పార్ట్నర్స్ ఫాదర్ ఈజ్ కాల్డ్ ఫాదర్ ఇన్ లా. అంటే ఎల్కి ఒక హస్బెండ్ ఉండాలి, ఆ హస్బెండ్స్ ఫాదర్ ఎవరవుతారు, డబ్ల్యూ. సో డబ్ల్యూ జెండర్ విల్ బి మేల్. ఎల్స్ సన్ ఈజ్ కే. సో ఎల్స్ సన్ కే జెండర్ ఈజ్ మేల్. కేస్ మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ ఈజ్ డి. మెటర్నల్ అంటే వీ నో దాట్ ఎప్పుడైనా రిలేషన్ మదర్స్ సైడ్ నుంచి ఉండేటట్టయితే యూ కెన్ గివ్ ద కీవర్డ్ కాల్డ్ మెటర్నల్, రైట్? కేస్ మెటర్నల్ గ్రాండ్ మదర్ ఈజ్ డి. సో కేస్ మదర్ ఎవరు, ఎల్. సో ఎల్స్ ఫాదర్ షుడ్ బి డి. సో ఎల్స్ ఫాదర్ డి అంటే ఆబ్వియస్లీ ఎల్స్ మదర్ విల్ బి ఆర్, రైట్? ప్రొవైడెడ్ ఆర్ అండ్ డి మ్యారీడ్ కపుల్ అయిపోతారు. వీళ్ళిద్దరు చిల్డ్రన్ ఎవరవుతారు, జే యాజ్ వెల్ యాజ్ ఎల్, రైట్? సిమిలర్లీ డబ్ల్యూస్ సన్ ఈజ్ క్యూ. సో డబ్ల్యూస్ సన్ ఎవరవుతారు, క్యూ, ప్రొవైడెడ్ క్యూ అండ్ ఎల్ విల్ బి మ్యారీడ్ కపుల్. వై? బికాస్ డబ్ల్యూ ఫాదర్ ఇన్ లా అవ్వాలి, మామయ్య అవ్వాలి అంటే ఆబ్వియస్లీ క్యూ విల్ బి హస్బెండ్ ఆఫ్ ఎల్. డబ్ల్యూస్ సన్ ఈజ్ క్యూ అండ్ ఎం ఈజ్ డాటర్ ఆఫ్ క్యూ. సో క్యూ డాటర్ ఎవరంట, ఎం. దాట్ మీన్స్ కే అండ్ ఎంఆర్ ఏమని చెప్పొచ్చు, నేను సిబ్లింగ్స్ అని చెప్పేసుకోవచ్చు. ఓకే, నౌ లుక్ ఎట్ ద క్వశ్చన్. వాట్ ఈస్ ద క్వశ్చన్ హీ హ్యాస్ గివెన్? హౌ ఈజ్ ఎం రిలేటెడ్ టు ఎల్? ఎం ఏమవుతారు ఎల్కి, రైట్? సో ఎల్స్ సన్
కే, ఎల్స్ డాటర్ ఎం, ఎందుకంటే కే అండ్ ఎం సిబ్లింగ్స్ అవుతున్నారు కాబట్టి. సో హౌ ఈజ్ ఎం రిలేటెడ్ టు ఎల్ అంటే ఎం ఈజ్ డాటర్ ఆఫ్ ఎల్. ఆబ్వియస్లీ మనం ఆప్షన్ నెంబర్ ఏకి వెళ్ళిపోవచ్చు. ఓకే, అలానే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. So look at this particular question. So this particular question is purely based on analogy with respect to numbers. Analogy with respect to numbers. Right? So just to see, I'll be giving you 30 seconds of time. Let's see what does your answer says. 97:45. Sorry, 97:47 is analogous to 75 is to what? Right? సో 95కి 47కి మధ్యలో డిఫరెన్స్ 50 అని చెప్పొచ్చు, బట్ 75కి 25కి మధ్యలో డిఫరెన్స్ 50 అని చెప్పేసుకోవచ్చు. బట్ యూ కెనాట్ ఫైండ్ ద ఆప్షన్ విచ్ ఈస్ బేస్డ్ ఆన్ 50. అంటే ఇక్కడ ఈ లాజిక్ కాదు, ఇంకేదో లాజిక్ వాడడం జరిగింది. రైట్? సో ఇంకొక లాజిక్ ఏంటి అని అంటే, సి 9 into 7 63 అని చెప్పేసేయచ్చు. 9 plus 7 you can call it as 16. 63లోంచి 16 తీసేసామనుకోండి, 13లోంచి 6 తీసేస్తే 7, 5లోంచి 1 తీసేస్తే 1, 47 ఫైనలీ. Product of the numbers, the difference between product of the numbers and sum of the numbers, as simple as that. అలానే 75. So this is one of the very interesting logic. So 75, so 7 into 5 ఏమవుతుందండి? 35. 7 plus 5 ఏమవుతుంది? 12. సో 35లోంచి 12 తీసేస్తే ఎంత వస్తుంది మనకు ఆన్సర్? 23 వచ్చేస్తుంది. సో దీని ఆన్సర్ మనకి ఆప్షన్ నంబర్ సి 23 అయిపోతుంది. ఓకే, అలానే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో లుక్ ఎట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఫైండ్ ద నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇన్ ద ఫిగర్ గివెన్ బిలో. So I am giving you 20 seconds of time. Kindly try in this particular time duration, 20 seconds of time. Find the number of triangles. Okay, right? Okay, see, we know that ఎప్పుడైనా ఈ షేప్ కనిపించింది అనుకోండి, 1 2 and the bigger one, so you can call it as 3 triangles. And ఎప్పుడైనా స్క్వేర్లో with 2 diagonals if it is present, then we can say 1 2 3 4. 4ని డబల్ చేస్తే ఎంత వస్తుంది? 8 triangles. సో ఈ షేప్స్ నాకు ఇచ్చిన క్వశ్చన్ ఫిగర్లో నాకు కనిపిస్తున్నాయి. లైక్ ఇక్కడ చూస్తే యూ కెన్ గెట్ 8, ఇక్కడ చూస్తే యూ కెన్ గెట్ 8 అకార్డింగ్ టు దిస్. అండ్ ఇక్కడ చూస్తే మనకి 3 కనిపిస్తున్నాయి. సో 8 + 8 ఎంత అవుతుంది? 16. 16 + 3 ఎంత అవుతుందండి? 19. అండ్ దీస్ ఆర్ ద ట్రయాంగిల్స్ విచ్ ఆర్ ఇండివిజువల్. ఎప్పుడైనా రెండు ఫిగర్స్ కంకాటినేట్ అయ్యాయి అనుకోండి, యూ కెన్ ఫైండ్ కాంబినేషనల్ బేస్డ్ ట్రయాంగిల్స్. సో కాంబినేషన్ బేస్డ్ ట్రయాంగిల్స్ ఒకటి కనిపిస్తుంది చూడండి, ఇక్కడ ఒకటి. సో దిస్ ఇస్ వన్ సచ్ ట్రయాంగిల్ అండ్ ఇదొకటి. సో దిస్ ఇస్ ద అదర్ సచ్ ట్రయాంగిల్. సో ఇంకో 2 ట్రయాంగిల్స్ ఎక్స్ట్రా యాడ్ అవుతున్నాయి వెన్ ఎవర్ దీస్ 2 ఫిగర్స్ ఆర్ బీయింగ్ యాడెడ్. సో 19కి 2 యాడ్ చేస్తే మన ఆన్సర్ ఏమైపోతుంది అంటే ఆప్షన్ నంబర్ డి 21 అని నేను కన్ఫామ్గా చెప్పేసుకోవచ్చు. ఓకే, అలానే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. ఫైండ్ ద మిస్సింగ్ నంబర్ దట్ విల్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్. సో క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుంది? సో ఇలాంటి కాన్సెప్ట్స్ మనం ప్రీవియస్ క్లాస్లోనే కొన్ని ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేశాం. ఎప్పుడైనా ఒక మ్యాట్రిక్స్ ఇచ్చారనుకోండి, కైండ్లీ చెక్ విత్ రెస్పెక్ట్ టు ద సమ్ ఆఫ్ ద రోస్ ఆర్ సమ్ ఆఫ్ ద కాలమ్స్. లేదంటే స్పెసిఫిక్గా యూ కెన్ టేక్ వన్ రో బేస్డ్ ఆన్ విచ్ ద నంబర్ విచ్ ఈస్ ప్రజెంట్ ఈస్ బిగ్గర్. ఏ రోనో లేదంటే ఏ కాలంలో ఉన్న నంబర్ పెద్దగా ఉందో ఆ కాలంని కాన్స్టెంట్గా తీసుకొని మిగతా రోస్ యొక్క ఆపరేషన్స్ ఆర్ మిగతా కాలమ్స్ యొక్క ఆపరేషన్ ఆ పర్టికులర్ నంబర్ యొక్క రిజల్ట్ అని మనం కన్ఫర్మ్గా చెప్పేసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తే నాకు లాస్ట్ రో నథింగ్ బట్ రో 4లో చూస్తే 38 15 కొంచెం పెద్ద పెద్ద నంబర్స్ కనిపిస్తున్నాయి. అంటే ఈ పర్టికులర్ రోని నేను కన్ఫామ్గా ఏమని చెప్పొచ్చు? రిజల్ట్. అంటే రో 1 రో 2 రో 3 ఆపరేషన్స్ బేస్ చేసుకుని రో 4 రిజల్ట్ నేను కన్ఫామ్గా చెప్పేసుకోవచ్చు. ఓకే, సో స్పెసిఫిక్గా లాజిక్ ఏంటి అని అంటే, స్పెసిఫిక్గా జస్ట్ అండర్స్టాండ్ కేర్ఫుల్లీ. 5 into 6 is 30,
30 plus 8 is 38. Simple. అలానే 4 into 2 is 8. 8 plus 7 15. Similarly 9 into 3 27. 27 plus 1 ఎంత అవుతుందండి? 28. సో ఈ పర్టికులర్ క్వశ్చన్ యొక్క ఆన్సర్ we can call it as 28. Right? Then next question. So look at this question. Find the missing one. 2f is to fd is analogous to 3d is to what? సో ఇక్కడ కాంబినేషన్ ఆఫ్ లెటర్స్ అండ్ నంబర్స్ కనిపిస్తున్నాయి. సో వి విల్ జస్ట్ రీప్లేస్. సో 2 యాజ్ ఇట్ ఈస్ ఎఫ్ పొజిషన్ 6 అని నేను కన్ఫర్మ్గా చెప్పచ్చు. సిమిలర్లీ ఎఫ్ పొజిషన్ 6, డి పొజిషన్ 4. సో 26 is to 64 is analogous to 36. 33 is as it is, d position is 4. సో 34 is to what? నో ఇక్కడ స్పెసిఫిక్గా నేను చూస్తే 26 నుంచి 64 తీసుకొద్దాం జస్ట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. సో 26 into 2 52 అని చెప్పేసుకోవచ్చు. రైట్. సో 52కి 12 యాడ్ చేస్తే నాకు 64 వస్తుంది ర్యాండమ్లీ హిట్ అండ్ ట్రైల్. అలానే 34 into 2 ఈ 78. 78కి 12 యాడ్ చేస్తే ఐఎమ్ గెటింగ్ 80. సో 80 అంటే హెచ్ పొజిషన్ ఈజ్ 8. 0th పొజిషన్ మనం జెడ్ అని అనుకోవచ్చు, బట్ ఇక్కడ హెచ్జెడ్ అనే ఆప్షన్ ఎక్కడా కనబట్టలేదు. సో దిస్ ఇస్ నాట్ మై లాజిక్. పోనీ 26కి 64కి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉందో చూద్దాం. ఇది 18, 38. అలానే 34, 38 డిఫరెన్స్ ఎంత ఉంది? 72. రైట్. సో 7th లెటర్ ఈజ్ జీ. సో ఆప్షన్స్లో చూసేటట్టయితే జీ అనే లెటర్ ఎక్కడా లేదు. సో దిస్ ఇస్ నాట్ ద ప్యాటర్న్ విచ్ ఈస్ బీయింగ్ ఫాలోడ్. సరే, ఇంకో లాజిక్ అనుకుందాం. 2 నుంచి 64 తీసుకోవచ్చు. ఎలా అంటే 2^6 యూ కెన్ కాల్ ఇట్ యాజ్ 64. అలానే 3 to the power of 4. 3 to the power of 4ని 3 square to the whole square అని రాసుకోవచ్చు. సో 3 square is 9. 9 square. సో 9 square ఎంత అవుతుంది? 81. 81 అంటే 8th letter is H and first letter is A. So our answer will be HA. As simple as that. Okay. So here the corresponding number and the power value of that particular number. 2^6 is 64. Alane 3^4 is 81, which is H and A. Okay. Alane next question. Look at this. Current 3 hour 8 hour water is to what? Okay. So ee question chala interesting question andi. So I'll be giving you 20 seconds of time. So see, ee question answer em avutundo. Right. So ఈ పర్టికులర్ క్వశ్చన్కి వీ నీడ్ టు అండర్స్టాండ్ ద క్లాక్ టెర్మినాలజీ. 12, 1 లేదంటే 3, 6, 9. సో ఇక్కడ కరెంట్లో ఫస్ట్ లెటర్ ఈ సి, కాబట్టి 3 hours వాడడం జరిగింది. సి పొజిషన్ ఈస్ 3. సిమిలర్లీ టీ పొజిషన్ ఎంత అండి? 20. 24 hour ఫార్మాట్లో 20 hours అంటే నేను కన్ఫామ్గా ఏమని చెప్పొచ్చు? 8 hours అని నేను కన్ఫామ్గా చెప్పేసుకోవచ్చు. విచ్ ఈజ్ నథింగ్ బట్ ఫస్ట్ అండ్ లాస్ట్ లెటర్ ఆఫ్ ద వర్డ్ కాల్డ్ కరెంట్. సిమిలర్లీ ఒకవేళ వాటర్ చూసేటట్టయితే వాటర్లో ఫస్ట్ లెటర్ ఈజ్ డబ్ల్యూ పొజిషన్ ఈజ్ 23. 23 hours 24 hour ఫార్మాట్లో నేను జనరల్గా ఏమని చెప్పొచ్చు? 11 hours. అలానే వాటర్లో లాస్ట్ లెటర్ ఈజ్ ఆర్ పొజిషన్ ఎంత అవుతుంది? 18. 24 hour ఫార్మాట్లో అంటే నేను కన్ఫామ్గా ఏమని చెప్పొచ్చు? 6 hours అని చెప్పేసుకోవచ్చు. So our answer will be 11 hours and 6 hours for this particular question. As simple as that. Okay. Alane look at the next question, which is purely based on a number series. So 0, 2, 8, 14 question mark 34. So ఇక్కడ చూసేటట్టయితే సిరీస్ అన్ని కాన్స్టెంట్గా ఇంక్రీజ్ అవుతున్నాయి. ఇట్ ఈస్ నాట్ ర్యాపిడ్లీ ఇంక్రీజింగ్, ఇట్ ఈస్ కాన్స్టెంట్లీ ఇంక్రీజింగ్.
కాన్స్టెంట్లీ ఇంక్రీజింగ్ అంటే ఎడిషనో డిఫరెన్సో ఏదో ఒకటి ఉంటుంది, చూద్దాం. సో 0 2కి మధ్యలో డిఫరెన్స్ ఈస్ 2, 2కి 8కి మధ్యలో డిఫరెన్స్ ఈస్ 6, 8కి 14కి మధ్యలో డిఫరెన్స్ ఈస్ 6. సిమిలర్లీ నెక్స్ట్ ఇంకేమైనా వస్తుందా? 2 6 6 సేమ్గా వస్తుంది, రైట్? నౌ దిస్ ఇస్ నాట్ ద ప్యాటర్న్. పోనీ ఇంకేమైనా ప్యాటర్న్ ఉందేమో ఒకసారి చూద్దాం. సో meanwhile you just look at this particular question for 20 seconds. Let's see what does your answer say. So 0 2 8 14 question mark 34. సో 0 నేను ఎలా రాసుకోవచ్చు? 1 square minus 1, 1 square minus 1. Similarly 2ని 2 square minus 2, 8ని 3 square minus 3 వస్తుందా? 3 square అంటే 9, 3 అంటే 3. సో 3 square minus 3 అంటే మనకి 9 minus 3 అంటే 6 అయిపోతుంది. బట్ నాకు 6 కాదు, 8 కావాలి, రైట్? అంటే ఇది కాదు. చలో క్యూబ్స్ ఒకసారి ట్రై చేద్దాం. సో 1 cube minus 1 square 0, 2 cube minus 2 square, 2 cube అంటే 8, 2 square అంటే 4. ఓకే, సో 4 minus 4, సారీ 8 minus 4 4. ఓకే, సిమిలర్లీ 3 cube minus 3 square, 3 cube అంటే 27, 3 square అంటే 9. సో 27లోంచి 9 తీసేస్తే ఎంత? ఏమైనా వస్తుందా మనకి? నో ఛాన్స్, రైట్? సో 27లోంచి 9 తీసేస్తే ఎంత అండి? 18. బట్ ఇక్కడ నాకు సీక్వెన్స్ ఏమి సపోర్ట్ చేయట్లేదు. ఓకే, సో ఇది కూడా నా లాజిక్ కాదు అని చెప్పేసేయచ్చు. సో హియర్ వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ వీఆర్ చెకింగ్ ఫర్ ద పాసిబుల్ లాజిక్స్, అసలు ఏ ఉంటాయి, ఎలా ఉంటాయి అని చెప్పేసి. సరే ఇలా అనుకుందాం, 1 cube minus 1. సిమిలర్లీ 0ని 1 cube minus 1గా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. 2ని 2 cube minus 2, 2 cube is 8, 2 is 2 as it is. సో 8 minus 2 6 వస్తుంది. బట్ ఇక్కడ నాకు కావాల్సింది 6 కాదు, నాకు కావాల్సింది ఏంటి? 2. ఛాన్స్ లేదు, రైట్? సో ఎలా చూసుకున్నా ఈ పర్టికులర్ క్వశ్చన్ నాకు రావట్లేదు. ఓకే, సో ఇంకా ఏమైనా లాజిక్ ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా ఒకసారి చూడండి. ఇంకా ఏమైనా లాజిక్స్? సో 0 1 square minus 1 స్క్వేర్స్ ట్రై చేద్దాం. 2 2 square minus 2, then 8 3 square minus 1. సో 3 square అంటే 9, 9 minus 1 you can call it as 8. then 14 4 square minus 2 అంటే -1 -2 ఆల్టర్నేట్గా వస్తుంది. సో 16 minus 2 which is 14. అలానే 5 square minus 1 వచ్చేస్తుంది. వై? బికాస్ దిస్ ఈజ్ -1 -2 మళ్ళీ సెట్ -1 -2. సో 25 - 1 24. నెక్స్ట్ చూద్దాం, 6 square ఈజ్ 36, 36 - 2 ఈజ్ 34. అబ్సల్యూట్లీ, అబ్సల్యూట్లీ. ఓకే, సో స్క్వేర్స్ -1 and square -2 alternatively, right? Yes. Then next question based on Celox. ఒకసారి చూసుకోండి. No rings are bangles. No rings are bangles. All gold are ring. All gold are
Now look at first question. No bangles are gold. No ring is bangle anna, no gold is bangle anna, same. Why? Because gold ఎవరి లోపల ఉంది, రింగ్ లోపల ఉంది. సో no gold is bangle, true. Similarly, look at second. What does second say? Some rings are gold. See, all gold are ring అంటే some gold are ring. Some gold are ring anna, some ring are gold anna, same kabatti, no problem. So our answer for this particular question will be both follows, no problem. Right? Then next question, specifically last question. Is it possible to make meaningful word with second? So contribution lo second letter is O. Sixth, 1 2 3 4 5 6 I. Ninth, 7 8 9 T. And 12th letter, so 9 10 11 12 12. సో OITN దీంతో ఏమన్నా మీనింగ్ఫుల్ వర్డ్ ఏమన్నా ఫామ్ అవుతుందా అని అడుగుతున్నారు. సో ఒక వర్డ్ ఫామ్ అవుతుంది కదా, ఏంటా వర్డ్? ఇంటూ. ఓకే, ఇంకేమైనా ఫామ్ అవుతుందా? TION ఛాన్స్ లేదు, NTIO నో వే, OINT నో, OTON OTNI నో ఛాన్స్. దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బి ద లాస్ట్ లెటర్ ఆఫ్ ద వర్డ్? సో ఇంటూలో లాస్ట్ లెటర్ ఏంటంట? O. సో అవర్ ఆన్సర్ విల్ బి O. సింపుల్, ఒకే వర్డ్ ఫామ్ అయింది కాబట్టి అందులో లాస్ట్ లెటర్ అడిగారు. ఒకవేళ మోర్ దాన్ వన్ సచ్ వర్డ్ ఫామ్ అయితే M అనే ఆన్సర్ ఉండేది. ఒకవేళ వర్డ్ ఫామ్ అవ్వకపోతే మన ఆన్సర్ ఏమైపోయేది? X అయిపోయేది. లైక్ దట్. ఓకే, సో ఇలా మనం క్వశ్చన్స్ SSC CHSL షిఫ్ట్స్లో అడిగారు. దెన్ నెక్స్ట్ ఎల్లుండి వచ్చే సెషన్లో ఇంకొన్ని ఎగ్జాంపుల్స్తో డిస్కస్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్.